ఏందయ్యా శాంసన్ ఈ షాకు? రాజస్థాన్ రాయల్స్కి నీ టీనేజ్లలో ఉన్నప్పటి నుండి ఆడుకుంటాను. ఇప్పుడు బయటికి పోతానవంటే సాహసమనే చెప్పాలే. ఏం చేద్దాం అశ్విన్ అన్న, గ్రహాల మూమెంట్ మనకు అనుకూలంగా లేనప్పుడు మనమే గ్రహాల మూమెంట్కి అనుకూలంగా పోవాలి. అంటే ఏంది తమ్ముడు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైతే లేదు. ఏహే ఏం లేదన్నా, ఇండియన్ టీ20 టీంలా నా ప్లేస్ ఏంది? టీ20 ఓపెనర్గా స్పాట్ ఫిక్స్ చేసుకున్నావు కదా, 2 సెంచరీలు కూడా చంపినావు. మరి ఐపీఎల్లో 1 డౌన్ 2 డౌన్ ఆడు నాతో ఎట్లయితుంది చెప్పు? జైస్వాల్ తమ్ముడు, వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఇద్దరు కలిసి ఓపెనింగ్ స్పాట్లు ఫిక్స్ చేసుకున్నారు. కనీసం కెప్టెన్సీ అన్న చేద్దాం అనుకుంటే పరాగ్ తమ్ముడు నేనే కెప్టెన్ అంటాడు. ఇక అలాంటప్పుడు కఠినమైన డెసిషన్స్ తీసుకోవడంలో తప్పేమైనా ఉన్నదా? తమ్ముడు, నువ్వు తీసుకున్న డెసిషన్ 100% కరెక్టు. నువ్వు ఒక పని చేయి, నువ్వు మా టీంలోకి వచ్చాయి. నా తర్వాత మా టీంకి ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవసరం ఉన్నది. నన్ను కెప్టెన్ చేసి ఓపెనింగ్ స్పాట్ ఇస్తా అంటే మీ టీంలోకి ఏంది, ఏ టీంలోకైనా వస్తా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాం తమ్ముడు. నువ్వాను ఎంబటే ట్రేడింగ్లో మా టీంలోకి గుంజుతా. నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలన్నా చెలరేగిపోతా. ఫస్ట్ అట్లనే ఉంటుంది శాంసను, మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. ఫస్ట్ ధోని అన్న నువ్వే కెప్టెన్ అంటాడు, తర్వాత నేనే కెప్టెన్ అంటాడు. ఇంత మాట అన్నావు గైక్వాడ్ తమ్ముడు. నువ్వు కెప్టెన్సీ చేసేటప్పుడు నేను మధ్యలోకి ఎప్పుడన్నా నచ్చిన్నా? ఏదో నీకు ఇంజురీ అయిందని లాస్ట్ సీజన్ కెప్టెన్సీ చేసిన, దానికే నీ కెప్టెన్సీ గుంజుకున్నట్టు ఫీల్ అయితే ఇట్లా చెప్పు. అయినా నేను చెయ్యని కెప్టెన్సీనా, నేను గెలవని ట్రోఫీలా? సరే, నాకు ఇంజురీ అయింది, నువ్వు కెప్టెన్సీ చేసినావు. మరి ఇప్పుడు శాంసన్ని తీసుకొని కెప్టెన్సీ చేస్తే నేనేం చేయాలి? ఏమున్నది, నువ్వు కూడా వేరే ఫ్రాంచైజీలోకి పోవాలి. అది కాదు అశ్విన్ అన్న, నువ్వు కూడా మన ఫ్రాంచైజీని వదిలిపెట్టి మళ్ళీ వేరే ఫ్రాంచైజీకి పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ నువ్వు మళ్ళీ పాత ఫ్రాంచైజీకి వచ్చినావని సంతోషపడే లోపన్నే మళ్ళీ వేరే ఫ్రాంచైజీకి పోయేటట్టున్నావు కదా. అట్లా కాదు తమ్ముడు, చూసినావు కదా నేను ఎంత పెద్ద ప్లేయర్ని. అసొంటిది నన్నే లాస్ట్ సీజన్లలో కొన్ని మ్యాచ్లు బెంచ్ మీద కూర్చోబెట్టిళ్ళు. అసలే నేను చాలా సెన్సిటివ్, ఇలాంటి వాటిని తట్టుకోలేను. అందుకే నేను కూడా వేరే ఫ్రాంచైజీకి పోదామని ఫిక్స్ అయిపోయినా. ఇక ఇంకేమున్నది, చూస్తుంటే నిన్ను ఆర్ఆర్లకు పంపించి ఆర్ఆర్లోకి వెళ్ళి శాంసన్ని తీసుకున్నాడు ఫిక్స్ అయినట్టే ఉన్నది కదా. ఏం మాట్లాడుతున్నావు గైక్వాడు? అశ్విన్ అన్నకి ఇచ్చేది 9 కోట్లు, నాకిచ్చేది 18 కోట్లు. ఘాట్ రేట్ ఎట్లా కుదురుతుంది? నేను కనుక మినీ యాక్షన్లకు వచ్చింది అనుకో, రిషబ్ పంత్ రికార్డు కూడా బ్రేక్ అయిపోతుంది. కరెక్ట్ శాంసన్ తమ్ముడు, నువ్వు తొందరపడి ఏదంటే ఆ డిసిషన్ తీసుకోకు. అసలు ఫస్ట్ నీ టాలెంట్ను గుర్తించి తీసుకున్నదే కేకేఆర్. తర్వాత నువ్వు బై మిస్టేక్లో మిస్ కావగానే ఆర్ఆర్ తీసుకున్నది. ఇప్పుడు మన టీంకి ఎంతైనా నీ అవసరం ఉన్నది. గురుపాజు డీకాక్తో మేనేజ్ చేయలేకపోతున్నావు. నువ్వు కనుక కేకేఆర్లకు వచ్చినావంటే కథ మొత్తం వేరే ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఇంకా ఆర్ఆర్కి నాకు ఫైనల్ సెటిల్మెంట్ కాలేదు, జస్ట్ చర్చలు నడుస్తున్నాయి అంతే. ఒకవేళ చర్చలు విఫలమైతే అప్పుడు ఆలోచించుదాం వేరే టీంలోకి పోవాలనా లేకుంటే మినీ యాక్షన్లోకి పోవాలనా అన్నది. అంతవరకు ఈ సస్పెన్స్ తోని శాంసన్ సైనింగ్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ టాపిక్ ట్రెండింగ్లో ఉన్నది కాబట్టి దీని మీద వీడియో అయితే చేసిన. సో మీకు కనుక నచ్చితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏందో కూడా కామెంట్ చేయండి. అట్లే మన కామెంట్ సెక్షన్లో చాలామంది అన్న నువ్వు వీడియోలు ఎట్లా చేస్తున్నావు, ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నావు అని అడుగుతుంటారు. వాళ్ళ కోసం నేను ఎగ్జాక్ట్గా స్క్రిప్ట్ ఎట్లా రాస్తా, వీడియోస్ ఎట్లా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా అన్న దాని మీద ఒక 4 ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన. సో ఇది ఒక చిన్న కోర్స్ లాగా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇక అట్లనే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.